ఆగు బాబు, అమ్మ ఇప్పుడే వస్తుంది. లేదులేండి, నేను అక్కడికే వెళ్ళి చూస్తాను. రాజా, మీరిక్కడ రావడం మంచిది కాదు. ఏ? నేను ఒక పేదరాల్ని, మీకు తగిందని కాదు. నువ్వు కూడా ఆ మాట అంటున్నావా? సీత, మన ప్రేమ పవిత్రమైంది, ఆదర్శప్రాయమైంది. మనల్ని ఎవ్వరూ వేరు చేయలేరు సీత, వేరు చేయలేరు. ఈ ధనికులు పేదలు అనే వ్యత్యాసం మన ఛాయలకు కూడా రాదు. మరణమే ఎదురైనా దాన్ని ఎదిరించే శక్తి మనకుంది సీత. మా నాన్నగారి రాజభవనంలో మనం ఉండటానికి చోటు లేకపోతే ఎక్కడికైనా వెళ్ళిపోతాం. ఏ గుడిసెలోనైనా, అడవిలోనైనా, ఆఖరికి ఏ చెట్టు నీడనైనా సరే హాయిగా జీవితం. ఈ విశాల ప్రపంచంలో మనమిద్దరం ఉండటానికి చోటు లేకపోతుందా? అది కాదు రాజా, ఈ అభాగ్యురాలి కోసం మీరెంత త్యాగం చేయటం భావ్యం కాదు. ఇది త్యాగం కాదు సీత, పవిత్రమైన నా ప్రేమకు ఇది ఒక పరీక్ష. మీకే కాదు, నాకు ఇది ఒక అగ్ని పరీక్ష. మీరే ఆలోచించండి. నా ప్రేమ కన్నా మిమ్మల్ని కని పెంచిన మీ తండ్రి గారికి మీ మీద ఉన్న ప్రేమ ఏ విధంగానూ తక్కువైంది కాదు. మీరు వారికి ఒక్కగానొక్క బిడ్డ. వారి వంశానికి మీరే ఆశాజ్యోతి. ప్రాణానికి ప్రాణంగా పెంచిన కన్న తండ్రికి మీరు దూరం అయితే వారి జీవితమే అంధకారం అయిపోతుంది. వద్దు రాజా, వద్దు. ఇందువల్ల మన ప్రేమ కళంకమవుతుందే గాని పవిత్రం అనిపించుకోదు. నేను చెప్పేది వినండి. నన్ను మర్చిపోండి. నేను ఎక్కడికైనా వెళ్ళిపోతాను. అయితే నన్ను విడిచి వెళ్ళిపోతావా సీత? అవును. నాకు దూరం అయిపోతావా? అవును. నన్ను మర్చిపోతావా? మర్చిపోవడానికి ప్రయత్నిస్తాను. అది నీకు సాధ్యం కాకపోతే? మీ ప్రేమ నా హృదయంలో దాచుకొని సావులో సంతోషం అనుభవిస్తాను. ఈ లోకాన్ని విడిచే వెళ్ళిపోతాను. పో, అలాగే పో. సావులో ఉన్న ఆ సంతోషాన్ని నేను అనుభవిస్తాను. అవును సీత, ఆ దారి నీకే కాదు, నాకు తెలుసు. నీవు లేని ఈ లోకంలో పిచ్చివాడినై తిరుగుతూ నేను మాత్రం జీవిస్తాననుకున్నావా? రాజా, ప్రేమ నా బ్రతుకును దుర్భరం చేసింది. మీరు నాకు చావు కూడా అసాధ్యం చేస్తున్నారు. సీత, బ్రతికితే ఇద్దరం ఒకటిగానే బ్రతుకుతాం. చావాల్సి వస్తే ఇద్దరం ఒక్కసారి కన్నుమూతాం. నాన్నగారు, నాకు సెలవు ఇవ్వండి, వెళ్ళొస్తా. రాజా, ఇలా రా. నేను ఈ పెళ్లికి అంగీకరిస్తున్నాను. రాజా, కానీ ఒక్క షరతు. ఈ రోజు మొదలు ఆ పిల్ల తన జీవితంలో ఇంకెప్పుడు డైరెక్టర్ గోపాలరావుని చూడనని, అతనితో మాట్లాడనని నాకు మాట ఇవ్వాలి. వీల్లేదు, ఇది అన్యాయం. సీతకి ఇలాంటి షరతులు విధించడానికి నేను ఒప్పుకోను. రాజా. అవును నాన్న, ఇంతకంటే మీరు ఈ పెళ్లికి ఒప్పుకోకపోవటే మంచిది. నిజమైన ప్రేమకు నిబంధనలతో పని లేదు. మీరు ఆమెను అనవసరంగా సందేహిస్తున్నారు. కానీ నాకు ఎలాంటి సందేహము లేదు. సీత మీద ఈ షరతులు విధించడానికి నేను సిద్ధంగా లేను. ఆ షరతులకు నేను ఒప్పుకుంటున్నాను. ఇదే మీ ఆజ్ఞ అయితే మీ పాదాల సాక్షిగా ప్రమాణం చేసి చెబుతున్నాను. నా జీవితంలో ఎన్నడూ ఏ పరిస్థితుల్లోనూ డైరెక్టర్ గోపాల్ బాబును చూడను, వారితో మాట్లాడను. నన్ను నమ్మండి.
మీ వంశ గౌరవాన్ని కళంకం తెచ్చే ఏ పని నేను చెయ్యను. నన్ను ఆశీర్వదించండి. సుమంగళిగా వర్తిల్లమ్మా.